చంద్రబాబు 2 పడవల మీద కాళ్ళేస్తున్నారా? మళ్ళీ గతంలో చేసిన తప్పిదాలని పునరావృతం చేస్తున్నారా? 2014 నుంచి 19 వరకు ఆయన చాలా గట్టిగానే కసరత్తులు చేశారు, అనేక రకాల ప్రయత్నాలు చేశారు. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలని ఆయన వేయని ఎత్తుగడలు లేవు. ఆఖరికి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సూట్ కేసుతో రేవంత్ రెడ్డి పట్టుబడినటువంటి ఉదంతంతో చంద్రబాబు అబాసు పాలు కావాల్సి వచ్చింది. దాని తాలూకా ప్రభావం ఇప్పటికీ రేవంత్ రెడ్డిని, చంద్రబాబుని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుందని చెప్పొచ్చు. అలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో దాదాపుగా ఖాళీ చేసినటువంటి అనుభవం ఎదురైంది. ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారాన్ని అండగా చేసుకుని తెలంగాణలో మళ్ళీ పుంజుకోవాలని యత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడానికి అనుగుణంగా అనేక కార్యకలాపాలకు శ్రీకారం చుడుతున్నారు. స్వయంగా చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీని పునరుత్తేజం కలిగించేందుకు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేసి పార్టీని అన్ని నియోజకవర్గాల్లో కార్యాచరణలోకి దింపుతామని ఆ పార్టీ భావిస్తోంది. దానికి తగ్గట్టుగా ఇప్పటికే ప్రశాంత్ కిషోరు, రాబిన్ శర్మ లాంటి ఎన్నికల వ్యూహకర్తలతో నారా లోకేష్ భేటీ అయినట్టుగా ప్రచారం సాగుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకోవడానికి తగ్గట్టుగా ఎలాంటి కార్యాచరణ అవసరం అన్న దాని మీద కసరత్తులు చేస్తున్నట్టుగా భావిస్తున్నారు. అయితే ఇదంతా సులువైన వ్యవహారంగా కనిపించట్లేదు. వాస్తవానికి తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ దాదాపుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అన్ని రకాలుగానూ అండదండలు అందిస్తోంది. సోషల్ మీడియాలోనూ లేదంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలోనూ రేవంత్ రెడ్డికి లభిస్తున్న ప్రాధాన్యత అందుకు ఒక తార్కాణంగా చూడాలి. చంద్రబాబు ఆశీస్సులు పుష్కలంగా రేవంత్ రెడ్డికి ఉన్నాయనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరోక్షంగా రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలబడినటువంటి తీరును కూడా చాలామంది ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సొంతంగా ఎదగాలని తెలంగాణలో ప్రయత్నాలు ప్రారంభిస్తే అది రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బగా మారేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్కి దెబ్బ కొట్టేలా తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్, కేటీఆర్కి చెక్కు పెట్టాలన్నది చంద్రబాబు వ్యూహంగా చాలామంది భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా గ్రేటర్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ బలానికి పునాదుల మీద కొట్టాలనేటువంటి అంచనాతో చంద్రబాబు ఉన్నట్టుగా ఇది కూడా రేవంత్ వ్యూహంలో భాగమే అన్నట్టుగా కొందరు అంచనా వేస్తున్నారు. అయితే రేవంత్, చంద్రబాబు కలిసి గ్రేటర్లో బీఆర్ఎస్ బలానికి బ్రేకులు వేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి అన్నది సందేహమే. వాస్తవానికి సెటిలర్స్ కారణంగా ఇప్పటికీ తెలంగాణలోని ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో టీడీపీకి కాసింత ఆదరణ కనిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల్లో టీడీపీకి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ని టీడీపీ చీల్చగలిగిస్తే అది బీఆర్ఎస్కి కాసింత చిల్లు పెట్టినట్టు అవుతుందన్నది రేవంత్ రెడ్డి వ్యూహంగా చాలామంది అంచనా వేస్తున్నారు. అయితే ఈ వ్యూహాలు, తెలుగుదేశం అడుగులు, తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు ఎలా ఉన్నప్పటికీ కూడా తెలంగాణలోని మిగిలినటువంటి ప్రాంతాల్లో చంద్రబాబుకి అంత సులువైన వ్యవహారం కాదు. ఇది మరోసారి చేయి కాల్చుకున్నట్టు అవుతుందా, లేకుంటే గ్రేటర్లో బీఆర్ఎస్కి బ్రేక్లు వేయడం ద్వారా రేవంత్ రెడ్డికి పరోక్షంగా మద్దతు ఇచ్చి తమకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నట్టు అవుతుందా అన్నది చూడాల్సినటువంటి అంశం. అది రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనే తేలబోతున్నట్టుగా చాలామంది భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలో దిగాలని టీడీపీ తహతహలాడుతున్నట్టుగా కనిపిస్తుంది. అది నిజంగా టీడీపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలో దిగితే అది ఎవరికి చేటు తెస్తుంది, ఎవరికి మేలు తెస్తుంది చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.